హనుమకొండ జిల్లాలో ధాన్యం సేకరణపై అధికారుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. కొనుగోలు సెంటర్లకు ధాన్యం తెచ్చి 10 రోజులైనా ధాన్యం సేకరించట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం 10 రోజులైనా ధాన్యం సేకరించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా దేవన్నపేట కొనుగోలు కేంద్రంలో రైతుల అవస్థలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ప్రయాసాల కూర్చి ఆరుగాలం కష్టించి పండించిన పంట విషయంలో యాసంగి రైతులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హన్మకొండ జిల్లాలోని దేవన్నపేటకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద ఉన్నాం. మనం చూసుకోవచ్చు, రైతులు పెద్ద ఎత్తున ధాన్యపు రాసులు పోసి ఉంచిన సందర్భం మనం చూస్తాము. దాదాపు ఒక వారం రోజుల నుంచి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు కొనుగోలు జరుగుతాయని చెప్పి రైతులంతా ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు వాతావరణ మార్పులు సైతం వస్తున్న నేపథ్యం ఎప్పుడు మబ్బులు పట్టి వర్షం కురుస్తుందనే భయం కూడా రైతులు నెలకొన్న సందర్భం. అందుకే ఇక్కడ వాళ్ళు సొంతంగా టార్పాలిన్లు ఏర్పాటు చేసుకుని వాటిని రక్షించుకుంటా ఉన్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ రైతులకు సంబంధించి అనేక సమస్యలు కూడా నెలకొన్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్న నేపథ్యం. 2 ఎకరాల వరి 10 రోజులు అయితే వరి కోసి ఇంకా భారతం లేదు. ఐకేపీ సెంటర్ వాళ్ళు తూర్పాల పోయాలంటారు. తూర్పాల పోయాలంటే ఈ రోజులలో రైతులు మిషన్ కోతలకే అతి కష్టంగా ఉన్నారు. తూర్పాల పోసే సమస్యలు ఏర్పడలేవు. నేల కల్లాలు కాదు, తూర్పాలు అసలే పోయారు రైతులు. 10 రోజులైనా భారతం లేదు అంటారు. టెంటేషన్లు భారతం ఇయ్యలేదు, ఏం లేదు. అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల ఇప్పుడు మబ్బు వాతావరణం, వర్షాలు వేరే దిక్కులో కురుస్తున్నాయి. వర్షం పడే అవకాశం ఉన్నది. రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బోనస్ ఏది సప్పులు లేదు. భారతం మాకు అసలు అందులో లేదు. బయటికి ప్రైవేట్ సెంటర్లకు వడ్లు పోతున్నాయి, చాలా వడ్లు వెళ్ళిపోతున్నాయి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లాంటి సమస్య ఎదుర్కొని ముఖ్యంగా మీ గ్రామానికి వచ్చిన నేపథ్యంలో మీరు ఉత్తమ మహిళా రైతుగా అవార్డు కూడా తీసుకుంటున్నారని తెలిసింది. గతంలో పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు సమస్యలు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా ఐకేపీ సెంటర్ల విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఐకేపీ సెంటర్ వచ్చిన కానుండి ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. ఇంత ముందు మంచిగా ఉండేది, ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకునేది. బార్దాన్ వస్తుంది అంటారు. వర్షాలు వచ్చేటట్టున్నాయి, ఎవరు పట్టించుకునే వారే లేరు. వర్షం వచ్చేటట్టున్నది, ఇంతవరకు ఎవరు బార్దాన్ మాకు అందియలేదు. వారం రోజుల పాటు వర్షం వస్తుందని దగ్గర పోసుడు, దూరం పోసుడు అవన్నీ చేస్తాను. అతి కష్టంగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే వారు లేరు. గిట్టుబాటు ధర విషయంలో ఏం చెప్తానమ్మా? గిట్టుబాటు ధరకు డబ్బులు అందిస్తాము, కరెక్ట్ రేటు పెడతామన్నారు. తర్వాత టీర టైంకి వచ్చినాక బార్దాన్ వస్తుంది, గిట్టుబాటు లేదు, కొంచెం లేదు, ఏం లేదు. అంటే ఎంత చెప్తాను మీకు ధర? మాకు ధర 2200 అని చెప్తారు. 1700 కూడా మళ్ళీ పాయింట్ రాలేదు. తూర్పాలు పోయాలి, ఇది పోయాలి, తేమ పోయాలి, అది లేదు ఇది లేదని ఎవ్వరు ఇంతవరకు. ఇప్పుడు వారం రోజుల పాటు రోజు నేర్పుడు దగ్గర పోసుడు ఇదే కష్టమైతుంది. కాకపోతే ఇంతవరకు బారదాన్ కూడా రాలేదు. అంటే 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. బోనస్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు బోనస్ లేదు, ఏం లేదు. మరి పండించినటువంటి పంటను తీసుకొచ్చి ఇక్కడ ఆరబోసినటువంటి సందర్భంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు 5 నెలల కంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతుల రుణాలు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా రైతుల గిట్టుబాటు ధర పెట్టి మరి కొంటామన్నారు. అదేవిధంగా 500 రూపాయలు మరి బోనస్ ధర ఇస్తామన్నటువంటి బోగస్ మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు కనీసం రైతుల ముఖాన చూసినటువంటి దాఖలాలు కూడా మనకు కనబడతానే లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇట్లా అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టి రైతుల కోసమే ప్రభుత్వం అన్నటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులను కష్టాలలో ఊబిలోకి నెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మరి పెరుగన్నం తినాల్సిన రైతు ఇలా పురుగుల మందు ఆగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగదార్చిన సందర్భం. వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. మరి కళ్ళలలో ఉన్నటువంటి ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య పంట పండించి ఇవాళ ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చిన నేపథ్యంలో కొనుగోలు జరగక ఇక్కడే దాదాపు దేవన్నపేటలోనే వారం రోజుల నుంచి రైతులంతా కూడా కళ్ళల్లో 1000 ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నట్టు సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, హన్మకొండ జిల్లా.